Hello, I am Dr. Evam C. Krishna, consultant orthopedic surgeon, Vidata Hospital, Vijayawada. Carpal tunnel syndrome అంటే కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే చాలా మంది డయాబెటిక్స్ కానీ కొంచెం ఏజ్డ్ పీపుల్ ఇది వినే ఉంటారండి. నాకు కార్పల్ టనల్ సిండ్రోమ్ ఉంది, దానివల్ల చేయి పెయిన్ వస్తుందని చెప్తూ ఉంటారు. సో ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటే ఏంటి? కార్పల్ టనల్ అంటే ఏం లేదండి, మన రిస్ట్ జాయింట్ ఉంది కదా, ఈ రిస్ట్ జాయింట్ దగ్గర ఈ రేడియస్ బోను కింద కార్పల్ బోన్స్ అని ఉంటాయండి. ఈ రెండు కలిపి రిస్ట్ జాయింట్ను ఫామ్ చేస్తుంది. సో ఈ కార్పల్ బోన్స్ అనేవి వీటన్నిటిని మనకి దగ్గరకు ఉంచడానికి ప్లస్ దాని కింద టెండాన్స్ ఏవైతే వెళ్తాయో అవి ఎటు కదలకుండా ఉండటానికి దానిపైన ఒక చిన్న రెటినాక్యులం అంటే ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ లాంటి స్ట్రక్చర్ అవి ఎటు కదలకుండా ఆ రెటినాక్యులం అనేది ఫ్లెక్సర్ రెటినాక్యులం అనేది ఉంటుందండి. అది ఏ స్ట్రక్చర్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంచుతుంది. ఈ టెండాన్స్తో పాటే ఆ రెటినాక్యులం కింద మీడియన్ నర్వ్ అనేది ఒకటి ఉంటుందండి. మీడియన్ నర్వ్ ఏం చేస్తుందంటే మన కింద చేతిలో ఉన్న మజిల్స్కి అలాగే చేతిలో ఉన్న ఈ 4 ఫింగర్స్కి సెన్సరీ అంటే ఈ మనకు సెన్సేషన్ తెలియాలన్నా లోపల మజిల్స్ వర్క్ చేయాలన్నా ఆ నర్వ్ కంపల్సరీగా ఇంటాక్ట్గా ఉండి అక్కడ మజిల్స్కి స్కిన్కి సప్లై చేస్తూ ఉండాలి. ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ వచ్చిన పేషెంట్స్లో ఏమవుతుందంటే ఈ ఫ్లెక్సర్ రెటినాక్యులం లేకపోతే ఆ చిన్న రబ్బర్ బ్యాండ్ లాంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కొంతమందిలో కొన్నిసార్లు టైట్ అయ్యి ఆ నర్వ్ ఏదైతే ఉందో కంప్రెస్ చేసి పేషెంట్స్కి పెయిన్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ జనరల్గా ఎందుకు వస్తుంది? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కార్పల్ టనల్ సిండ్రోము ఇడియోపతిక్గా వస్తుందండి. అంటే ఏ రీజను లేకుండా కూడా కార్పల్ టనల్ సిండ్రోమ్ అనేది వస్తూ ఉంటుంది. దాంతోపాటు కొన్నిసార్లు ట్రామా అంటే ఏదన్నా కింద పడినప్పుడు రిస్ట్ ఫ్రాక్చర్స్ అయినా లేకపోతే ఈ కార్పల్ బోన్ ఫ్రాక్చర్స్ అయినా ఆ కార్పల్ టనల్ ఏదైతే ఉందో అందులో కొంచెం ప్రెషర్ పెరగటం వల్ల నర్వ్ని కంప్రెస్ చేయటం వల్ల కూడా వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం మోస్ట్ కామన్గా చూసేది డయాబెటిక్స్లో చూస్తాము, ఇప్పుడే ప్రెగ్నెంట్ ఉమెన్లో చూస్తూ ఉంటామండి, హైపోథైరాయిడిజం ఉన్నా చూస్తాము, మెనోపాజ్ ఉన్న వాళ్ళలో, అలాగే ఆల్కహాలిజం అండ్ ఏదైనా క్రానిక్ హార్ట్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో రెగ్యులర్గా ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ అనేది చూస్తూ ఉంటాం. సో కార్పల్ టనల్ సిండ్రోమ్ వస్తే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మోస్ట్ కామన్గా పేషెంట్స్ ఫస్ట్ ఇనీషియల్గా కంప్లైంట్ చేసేది ఏంటంటే నైట్ పడుకున్నప్పుడు బాగా పెయిన్ వస్తుందండి, చెయ్యి మొత్తం లాగేస్తుందని చెప్తూ ఉంటారు. ఆ చెయ్యి కూడా టిపికల్గా ఈ 3 ఫింగర్స్ ఈ 4th ఫింగర్లో ఈ సైడ్ పెయిన్ వస్తూ ఉంటుంది, తిమ్మిరిలో వస్తుందని చెప్తూ ఉంటారండి. ఇది కార్పల్ టనల్ సిండ్రోమ్లో చాలామంది క్లాసికల్గా చెప్పే సైన్. సో కార్పల్ టనల్ సిండ్రోమ్ మోస్ట్ కామన్గా ఇనీషియల్ స్టేజెస్లో నైట్ టైం పెయిన్ ఎక్కువ ఉంటుందండి. అది ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ నెమ్మదిగా మార్నింగ్ కూడా సేమ్ పెయిన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పుడన్నా ఈ చిన్న పెయిన్స్ వచ్చినప్పుడు ఒకసారి మీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి అక్కడ సిమ్టమ్స్కి రీజన్ ఏంటో కార్పల్ టనల్ సిండ్రోమ్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు కార్పల్ టనల్ సిండ్రోమ్ ఉంది అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఎలా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కార్పల్ టనల్ సిండ్రోమ్లో మన అక్కడ నర్వ్ కండక్షన్ స్టడీస్ అండ్ అక్కడ మజిల్ ఎలా వర్క్ చేస్తుంది, ఎలక్ట్రోమయోగ్రఫీ టెస్ట్ అని చేసి చూస్తామండి. ఇవన్నీ నార్మల్గానే ఉండి నర్వ్కి అంత ఎక్కువ కంప్రెషన్ లేదు అంటే చాలామందికి జస్ట్ స్ప్లింటింగ్ అడ్వైస్ చేస్తాము. అంటే రిస్ట్ని ఎక్కువ మూవ్ చేయకుండా ఒక 2 to 3 weeks దాన్ని నార్మల్ స్ప్లింట్ పెట్టి స్ట్రైట్గా ఉంచమని చెప్తామండి. చాలామందికి స్ప్లింటింగ్ చేసిన తర్వాత పెయిన్ అనేది ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది. స్ప్లింటింగ్ కూడా వర్క్ అవ్వకపోతే కొంతమంది పేషెంట్స్కి లోకల్గా చిన్న స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తాము. ఇది వర్క్ అవ్వలేదు అనుకుని ఇంకా వర్క్ అవ్వట్లేదు, పెయిన్ ఇంకా పెరుగుతుంది, లేకపోతే ఇంకా సెన్సేషన్స్ పోతున్నాయి, మజిల్ కూడా సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి కార్పల్ టనల్ రిలీజ్ అనేది చేస్తామండి. ఇంకా నర్వ్ని ఏదైతే ఆ రబ్బర్ బ్యాండ్ లాంటి స్ట్రక్చర్ ఏదైతే కంప్రెస్ చేస్తుందో ఆ స్ట్రక్చర్ని కట్ చేసి మొత్తం ఆ నర్వ్ని రిలీజ్ చేసేస్తాం. ఆ సర్జరీ చేసిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. అండ్ కార్పల్ టనల్ సిండ్రోమ్ డయాబెటిక్స్లో చాలా మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాము. ఈ చిన్నగా మన హ్యాండ్లో ఏదైనా పారాస్థీషియాస్ వచ్చినా కానీ, హ్యాండ్లో నైట్ టైం పెయిన్స్ వస్తున్నా కానీ దాన్ని సీరియస్గా తీసుకొని మీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.